మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత అంటూ ఇండస్ట్రీ దిగ్గజాలు వర్ణిస్తారు. చిరంజీవిని ఒక సామాన్య నటుడి నుంచి అగ్ర కథానాయకుడిగా మార్చిన చిత్రం ఖైదీ. 28 అక్టోబర్ 1983న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమా విజయంతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక కొత్త మాస్ స్టార్ లభించారు. అప్పట్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాశాయి. దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి పోషించిన సూర్యం పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆర్థికంగా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో చిరంజీవి పారితోషికం కేవలం 1,75,000 మాత్రమే. కానీ ఈ సినిమా ఏకంగా 8 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిరంజీవి కెరీర్ లో 1 కోటి పైగా షేర్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఇది నిలిచిపోయింది. ఖైదీ సినిమాతో మొదలైన ఆయన జైత్ర యాత్ర నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. దాదాపు 157 సినిమాల్లో నటించిన చిరంజీవి తదుపరి విశ్వంభరతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.